ఓకే. సో, హాయ్ మ్యాన్. సో, నేను యాక్చువల్లీ 'బిగ్ బాస్' షో తెలుగు షో చూస్తా. సో, నేను 3 సీజన్స్ 5 సీజన్ నేను చూసిన. సో, 'బిగ్ బాస్' 3, 4, 5, 6, 7. సో, నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అసలు సో, ఆల్రెడీ రివ్యూస్ ఆల్రెడీ చూసేసిర్రు. సో, అప్పుడు వాడు ఎలిమినేట్ అయిపోయిండు, అదయిపోయిండు, అదంతా అవసరం లేదు. నేనేమంటున్నా అంటే వాడు షోలో ఇంకా ఎందుకున్నాడు, అప్పుడే వెళ్ళిపోవాలా అని చెప్పేసి అదొకటే చెప్తా. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా. సో ద ద బిగ్ బాస్ 3 వాడు రావిగాడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోవాలి అప్పుడే. ఎందుకంటే తమన్నా వచ్చింది కదా షోకి. సో వాళ్ళ ఇద్దరికి గొడవ అయింది. సరే అవసరం లేదు, తమన్నా తప్ప, అది నాకు అవసరం లేదు. కానీ పురంధవి ఒకటి మాట్లాడింది. వాడు దిమాగే లేదు ఆడికి. వాడు అక్కడే కూర్చుంటాడు, శ్రీవికి దగ్గరనే ఉంటాడు, ఏం చేయడు, చేయడు అవసరం లేదు. కానీ అసలు ఏం చేయడు, అసలు ఎందుకు ఉంటాడు ఈడ అని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే సి వాడు అసలు ఏం ఆడతలేడు, అసలు అప్పుడే వెళ్ళిపోవాలి వాడు. ఎందుకంటే తమన్నా వాడిని గెలిపింది కాబట్టి వాడు లోపలనే ఉన్నాడు, లేకపోతే అప్పుడే ఎలిమినేట్ అయిపోతుండేవాడు. ఓకే. సో నా ఫేవరెట్ 3 సీజన్స్, నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటే రాహుల్ సిప్లిగంజ్, పురంధవి, బాబా, శ్రీముఖి. ఓకే ఓకే. కానీ బయట నేను యాక్చువల్లీ డ్యాన్స్ అంటున్నా, ఏదో సీరియల్ షో ఏదో ఉంటుంది కదా, అదొకటి చూస్తా. అదే ఒకటి చూస్తా, ఏం చూడను నేను అంతే. ఇంకోటి మట్ మహేష్ విట్ట, వాడు కూడా మంచోడేవాడు. ఎందుకంటే వాడు బ్యాడ్ అటు సైడు లేడు, ఇటు సైడ్ ఉన్నాడు. వాడు సింగిల్గా మాట్లాడిండు, కరెక్ట్ మాట్లాడిండు, అట్లా ఉండాలి. సో వాడు కూడా నా ఫేవరెట్ వాడు. సో పురంధవి, మహేష్ విట్ట నా ఫేవరెట్ అంతే. సో సో బిగ్ బాస్ 7 రివ్యూస్ ఒకటి నేను మాట్లాడుతా అనుకుంటున్నా. అది శోభ ఇంటర్వ్యూస్ చేస్తుంది కదా, అమర్గాడు వెళ్ళిండు షోకి. అయితే శోభ ఏమన్నది, అరే అమర్గాడు నువ్వే పల్లవి ప్రశాంత్ని లేపినావు, అందుకే వాడు విన్ అయిండు అని చెప్పేస్తే. కానీ అందరూ నువ్వే అని హైప్ లేచినామంటే నేనేమంటా అంటే, అరే ముడ్డగా నువ్వు పైకి వెళ్ళాలని వాడిని ఏదో ఒకటి మాట్లాడను, అర్థమైందా? అంటే నువ్వేమంటావు అంటే ఒకరిని తొక్కి పైకి వెళ్ళాలని ఉంటున్నావు. నువ్వు